హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ మెక్సికన్ స్టైల్ వెజ్ టోకోస్ రెసిపీని మీకోసం చేస్తున్నాము. బెస్ట్ స్టార్టర్స్ అనుకోవచ్చు లేదా స్నాక్స్ అనుకోవచ్చు. ఈ టోకోస్ని చాలా వెరైటీస్లో డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. మనమైతే మెక్సికన్ స్టైల్లో చేస్తున్నాము. లోపల చీజీగా పైన క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఇదే రెసిపీ కోసం చాలామంది అదే పనిగా రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటారు. ఇంకా శ్రమ లేకుండా కాస్త టైం కేటాయించి మా స్టెప్స్ ఫాలో అయ్యి ఇంట్లోనే చాలా ఈజీగా హెల్తీగా చేసుకునేలాగా చేసి చూపిస్తున్నాము. రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి. ద బెస్ట్ రెసిపీని ఎంజాయ్ చేస్తారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా, రుచికి సరిపడా సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. మేమైతే నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాము. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని తగినన్ని నీళ్ళని కొన్నిగా యాడ్ చేస్తూ సాఫ్ట్ పిండి ముద్దని చేసుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేస్తూ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ టైప్లో పిండిని కలుపుకొని పైన కాస్త ఆయిల్ అప్లై చేసి కాస్త అలా నీట్ చేసుకొని మూత పెట్టి నాననివ్వాలి. ఈ పిండి నానేలోగా ఇందులోకి మనం స్టఫింగ్ తయారు చేసుకుందాం. అందుకోసం మరోవైపు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగిన క్యాప్సికమ్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని దీంట్లోనే 1 స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతూ పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన క్యారెట్, పండుమిర్చి, 1.5 కప్పు ఉడికించుకున్న స్వీట్ కార్న్, రుచికి సరిపడా సాల్ట్ వేసి వీటితో పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటినీ కూడా బాగా కుక్ అయ్యే విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి 100 గ్రామ్స్ పన్నీర్ని ఇలా చూపించిన విధంగా తుంచి వేసుకోవాలి. అలాగే 2 చిన్న సైజ్ ఉడికించుకున్న పొటాటోస్ని ఇలా తురుముకుంటూ వేసుకోవాలి. ఇలా తురుముకుంటూ యాడ్ చేసుకొని అన్నిటినీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా 2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసి కాస్త అలా సాట్ చేసేసుకొని చివరిగా సన్నని కొత్తిమీర తరుగు వేసి కలిపేసుకొని పక్కన ఉంచాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచిన పిండిని తీసుకొని అందులో కొద్దిగా పిండిని ఇలా బాగా ప్రెస్ చేసేసి షీట్స్ని రోల్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా షీట్స్ని రోల్ చేసుకొని ఏదైనా ఒక కటర్ కానీ రౌండ్గా ఉన్న మూత కానీ బౌల్ కానీ తీసుకొని ఈక్వల్ షేప్స్లో షీట్ కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా షీట్స్ని కట్ చేసుకొని రిమైనింగ్ పార్ట్ని తీసేసి ఈ షీట్ని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇలాగే మిగతా పిండిని కూడా రోల్ చేసుకొని షీట్స్ కట్ చేసేసుకొని మరోవైపు స్టవ్ మీద ప్యాన్ పెట్టి బాగా హీట్ చేసుకొని తయారు చేసుకున్న షీట్స్ని వేసి లైట్గా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి. చూడండి షీట్స్ ఎంత బాగా పొంగుతున్నాయో కదా. ఈ విధంగా కాల్చుకున్న షీట్స్ని పక్కన పెట్టేసి ఒక చిన్న బౌల్లో 3 to 4 టేబుల్ స్పూన్ మయోనీస్, 4 to 5 టేబుల్ స్పూన్ టమాటో కెచప్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా సాసింగ్ని మిక్స్ చేసేసుకొని కాల్చుకున్న రోటీస్ని తీసుకొని ఈ సాస్ని రోటీకి అప్లై చేసుకోవాలి. ఇలా అన్ని రోటీస్కి అప్లై చేసేసుకొని దీనిపైన స్టఫింగ్ని ఒక సైడ్లో పెట్టేసుకొని పైన మోజరెల్లా చీజ్ని స్ప్రింకిల్ చేసేసి చూపించిన విధంగా టోకోస్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు మయోనీస్ అవైలబుల్లో లేకపోతే రోటీ పైన కాస్త గ్రీన్ చట్నీని అప్లై చేసి దానిపైన టమాటో సాస్ అలాగే స్టఫింగ్ని పెట్టి చీజ్ని స్ప్రింకిల్ చేసి ఫోల్డ్ చేసుకోవడమే. ఇదే విధంగా మిగతా రోటీస్తో కూడా టోకోస్ని చేసేసుకొని మరోవైపు స్టవ్ మీద ప్యాన్కి నెయ్యి అప్లై చేసి కాస్తలా ఆ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ నెయ్యి ఫ్లేవర్తో ఫ్రై చేసుకోవడం వల్ల వాటి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ నెయ్యి అంతా కూడా బాగా పట్టే విధంగా ఫ్రై చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసాం. చూడండి షైనీగా చూడటానికి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కానీ లేదా నైట్ డిన్నర్లోకి కానీ హెల్తీగా. ఇంకా మీకు కావాలంటే నచ్చిన వెజ్జెస్ని యాడ్ చేసుకుని ట్రై చేసి టేస్ట్ చేయండి. ఎంత లైట్గా ఉంటుందో పిల్లలైతే చాలా చక్కగా తిని పెట్టేస్తారు. ఎప్పుడైనా సాయంకాలం పూట వెరైటీగా నోటికి రుచిగా ఉండేలా చేసుకోవాలనుకుంటే ఇవి ట్రై చేయండి. ద బెస్ట్ రెసిపీ అవుతుంది.
తిన్న వారందరూ కూడా సాటిస్ఫై అవ్వడం పక్కా. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరి ఈ టేస్టీ అండ్ యమ్మీ రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి చూడటానికి అందమైన పుష్పపు గుచ్చము, పండితే రుచి అద్భుతము, పువ్వే కానీ కూరగాయ, అందరూ ఇష్టపడేవారే, అదేమిటి? కాలీఫ్లవర్. మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి.